గోంగూర ఎంట్రీలు ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా అయితే గోంగూర కాడలు అయితే ఈ విధంగా ఒలిసేసి ఆకులను సపరేట్ చేసుకోవాలి. మా అమ్మ అయితే ఒలుస్తుంటే మా బుడ్డ చూడండి ఎలా డ్యాన్స్లు వేస్తుందో. ఒలుచుకున్న దాన్ని శుభ్రంగా వాటర్తో 2-3 సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు ఒక బాండీలో గోంగూర వేసుకొని దాంట్లో టమాటాలు, పచ్చిమిర్చి ఇంకా అలాగే ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా వేసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనకి బాగా మగ్గిపోతుంది. మగ్గిందని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత సరిపడా కల్లుప్పు అయితే వేసుకొని దీని మొత్తాన్ని కూడా చాలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా పప్పు గుత్తి అయితే నలిపేసుకోండి. అలాగే ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ అయితే వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి 2 కూడా వేసుకొని వేయించుకోండి. నెక్స్ట్ ఎండ్రోలు అయితే శుభ్రంగా వాటర్లో వాష్ చేసుకొని వాటిని కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ అయితే చేసేసుకోండి. ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత దాంట్లో ఇందాక గోంగూరలో వేసి అలాగే ఇప్పుడు దీంట్లో కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. పసుపు ఇంకా అలాగే మీ కారానికి తగ్గట్టు కారం కూడా 2 కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత మనం ఇందాక మెదిపి పెట్టుకున్న గోంగూరని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఒక 5 to 10 మినిట్స్కి ఆయిల్ మొత్తం ఇలాగ పైకి తేలుతుంది. సో అప్పుడు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఎంత పుల్లగా ఎంత టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో తింటే అదిరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మన వీడియోస్ లైక్ చేయండి.